గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ ఆర్ఆర్ఆర్ ముగ్గురు ఆర్లు మీకు 3 సమానం అని చెప్పచ్చా? అంటే ఈ ప్రాజెక్ట్ వరకు అంటే అండి వర్క్ పరంగా వాళ్ళు చేసిన జస్టిస్ పరంగా ఆర్ఆర్ఆర్ ముగ్గురు ఆఫ్ కోర్స్ రాజమౌళి గారు, ఆఫ్ కోర్స్ రామారావు గారు అండ్ రామ్ చరణ్ గారు. ఆఫ్ కోర్స్ ముగ్గురు అని చెప్పచ్చా? ఒకళ్ళకి ఎక్కువ మార్కులు ఏమైనా వేస్తారా? లేదండి, అందరూ బాగా చేశారండి. అండ్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని ఆయన ఫ్యాన్స్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా, అంటే ఆయన ఒక హీరోయిక్ దీనిలో చూడాలనుకుంటారు. తారక్ని మనం ఇమోషనల్ సీన్స్లో కూడా చూసాం, బట్ రామ్ చరణ్ని ఇలా చూపించే క్రమంలో డిఫరెన్స్ చెప్తాను. చెప్పండి సార్. స్టోరీ డిజైన్లో సార్ ఇట్స్ సో హ్యాపెన్, మీ కొమరం భీమ్ అంటే ట్రైబల్ క్యారెక్టర్ అండి, వాళ్ళకి యాక్టర్ ఇన్నోసెన్స్ అండి, దాంతో ప్రాణం ఇచ్చేస్తారు, కోపం వస్తే దేనికైనా తెగిస్తారండి వాళ్ళు. ఈ గో స్ట్రైట్ ఇన్ టు ద హార్ట్ అండి. The moment he goes straight to the heart. But a person, ఏమాత్రం కొంచెం ఇంటెలిజెన్స్ ఉన్నా సరే, there are so many complexities in the character of Ram Charan. They keep on appreciating him. అబ్బా 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 ఏం చేసి నెత్తిన పెట్టుకుంటారండి, యాక్టింగ్ నెత్తిన పెట్టుకుంటారండి. ఎన్టీఆర్ ఇంటి పిల్లవాడు అనమాట అండి. They take him to the heart అండి. That's the difference. They're both complementary. They're not against each other and the characterizations. అంతే నిప్పు నీరు అన్నా చూడండి. అవునవునవును. అంటే ఈ మాట సెంధిల్ కుమార్ గారు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంచుమించు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, బట్ మీ అంత విపులంగా కాదు, వారు మితభాష కాబట్టి. బట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ కెమెరా ముందుకు రాగానే ఎన్టీఆర్ ఇలా ఎమోషన్తో ఈ టేక్స్ ఓవర్, వెరాజ్ రామ్ చరణ్ మెల్లిగా అంచెలంచెలుగా యూ డెవలప్ దట్ లవ్ అండ్ అఫెక్షన్. ఎల్లి కొద్దీ కూడా గౌరవం పెరిగిపోతూ ఉంటుంది రామ్ చరణ్ మీద. ఎంత పెయిన్ ఉందా గుండెల్లో, ఎంత పెయిన్ ఉంది, ఎంత దాచుకున్నాడా, ఎంత స్థితిపరిచేత ఉన్నాడా. మీకు సింహాద్రిలో ఒక సీన్, సింహాద్రి చూసారండి? చూసాను సార్. అంటే ఒకసారి ఆయన భానుచంద్ర సూట్ కేసులో బాంబులు ఉన్నాయండి, ట్రైన్ ఎక్కితే ట్రైన్ పేలిపోతుంది, because hundreds of lives death అండి. ఎన్టీఆర్ knows about it, భానుచంద్ర is not aware of it. ట్రైన్ స్టేషన్లో ఎక్కితే కాలుస్తూ ఉంటే చచ్చిపోయే గారండి భానుచంద్ర అండి. సింపతి ఎక్కడ వస్తుందండి? న్యాచురలీ సార్ అంటే వస్తుంది కదా సార్. సో అన్ఇమాజినబుల్ కదా, అన్ఇమాజినబుల్. ఐ మీన్ ఇట్ అంటే ఈ థాట్ కూడా రాలేదు ఎవరికి ఇంతవరకు. మీరు అలా ఉంటుంది సార్. ఇది ఇప్పుడు ఈ సినిమాలో ఎదురు వచ్చిన దట్ ఈస్ ద యు కెన్ ఇమాజిన్. సార్ ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్లో ఆబ్వియస్లీ కీరవాణి గారు, మీరు, రాజమౌళి గారు అనగానే ఒక స్థాయి ఊహించేసుకుంటారు. ఇప్పుడు ఆబ్వియస్లీ అంచనాలకు వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ సెరిబ్రల్ థింగ్, బహుశా అటువైపు వెళ్ళకూడదు. బట్ డూ యూ థింక్ దిస్ విల్ సర్పాస్ బాహుబలి సార్? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, ఇమాజినేషన్. రెండు విషయాలు చెప్తానండి. స్పెక్టికల్ వైజ్ ఐ డోంట్ థింక్ టు సర్పాస్ బాహుబలి, బికాస్ దట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్ బై ఇట్సెల్ఫ్. అవును, ద వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ద స్పెక్టికల్. అవును. హియర్ ద వరల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ద బాండేజ్ బిట్వీన్ 2 సూపర్ స్టార్స్. అట్లాంటి వరల్డ్ క్రియేట్ చేయబడింది ఇక్కడండి. దిస్ ఇస్ నాట్ ఇంటెంట్ ఫర్ ద స్పెక్టికల్ ప్రజెంటేషన్. సినిమాకి ఎంత కావాలో అంతవరకు దాంట్లో ఉంది, అట్మాస్ఫియర్ ఉందండి. వీ క్రియేటెడ్ దట్ వరల్డ్ వేర్ ఇట్ లుక్స్ రియలిస్టిక్ అండి. అంటే ఇంకా ది స్టోరీ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ ఇన్ 1920s. సో దాని తాలూకు అట్మాస్ఫియర్ ఆథెంటిక్గా చేశారండి. బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ క్యాజెస్ లైక్ బాహుబలి అండి. ఏలూరు కానీ 100 స్పేస్ మంది జనరల్ ఫైట్లు కానీ. ది స్టోరీ డజంట్ డిమాండ్ ఇట్. పెడితే ఇట్ లుక్స్ ఆర్టిఫిషియల్ అండి. బట్ ఫర్ ద ఎమోషనల్ కంటెంట్ ఈస్ కన్సర్న్, ఇట్ ఈస్ గోయింగ్ టు సర్పాస్ బాహుబలి అండి. ఎమోషనల్ కోషెంట్ ఏదైతే ఉంటుందో కథలో ఆచరించేవారికి దాని మీద ఒక మార్క్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉండదండి. ఇది అడగడానికి కారణం ఏంటంటే సార్, మాహిష్మతి సామ్రాజ్యం, మనకి అమరేంద్ర బాహుబలి, వీళ్ళందరూ క్యారెక్టర్స్ అయిపోయారు మన జీవితంలో. అంటే వాళ్ళని మనం అమరేంద్ర బాహుబలి అని మేము ఓకే ఆ మాటల్లో ఊత పదాల్లో వాడేసుకుని పిలిచేస్తుంటాం. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఇవన్నీ సజీవంగా మిగిలిపోయాయి. బట్ ఇందులో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ మనం ఆడియన్స్కి మనసుల్లో మిగిలిపోయేదంటే ఒక మాట, బికాస్ అజయ్ దేవగన్ గారు ఇన్ని విషయాలు. ఇద్దరు మిగిలిపోతారండి, ఇద్దరు క్యారెక్టర్స్, ఇద్దరు హీరోలు, సీతమ్మ, ముగ్గురు మిగిలిపోతారు సార్ యాజ్ క్యారెక్టర్స్.
ఇందులో ఇంకొక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ చూసింది ఏంటంటేనండి, మన ఫైట్లు ఎన్నో సినిమాలు బీయింగ్ ఏ మూవీ బఫ్స్ విల్ బి సీయింగ్ సో మెనీ యాక్షన్ సీన్స్ అండి, అబ్బా కొట్టు నరుకు అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది మనకండి. బట్ ఇందులో వెన్ టూ హీరోస్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వీ నో దట్ దే ఆర్ సైలింగ్ టుగెదర్ బట్ దే ఆర్ బౌండ్ టు క్లాష్. అది జరగపోతే బాగుండు అనుకుంటామండి. బై ద ఇంటర్వల్ ఇట్ హ్యాపన్స్. క్లాష్ అవ్వడం ఐ మేడ్ ఎ బిగ్ స్పెక్టకిల్. కొడతా ఉంటే నాకు ఏడుపు వస్తూ ఉంటుందండి. అంటే యూ కెన్ ఇమాజిన్, ఒక తల్లి ఉందండి, తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారండి, ఇద్దరు బలవంతులే, ఇద్దరు మంచివాళ్ళే, ఇద్దరు తల్లి ముందు కొట్టుకుంటే తల్లి ఫీలింగ్ ఎలా ఉంటుందండి? అయ్యో వద్దురా కొట్టుకోవద్దురా మస్ట్ బౌండ్ టు హ్యాపన్. అది చూసినప్పుడు అది ఇది ఇంటర్వెల్లో వస్తుందండి. ఎలాగైతే ప్రతిసారి కూడా నా కళ్ళు చెమరుస్తూ ఉంటాయండి. సినిమా మేకింగ్లో కనీసం 7-8 సార్లు 10 సార్లు చూస్తుంటాను దాన్ని నేను, రకరకాల సిచ్యుయేషన్. ద ఫీలింగ్ నెవర్ గెట్స్ డైల్యూటెడ్ అండ్ ఇంటెన్సిటీ, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్. ఎప్పుడూ ఒక డౌట్ కలుగుతుంది సార్, 3 గంటల 6 నిమిషాలు నిడివి ఉండే సినిమా ఇది. అండ్ గతంలో అయితే బాహుబలి అయితే 1 and 2. మీరు యాక్చువల్లీ కథ చెప్పడం వరకు ఫైన్, బట్ దాన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకురావడంలో మీ పాత్ర ఎంత ఉంటుంది? మీరు ఎలా చేస్తారు? హౌ డస్ విజేంద్ర ప్రసాద్ గారు వర్క్? అది రాజమౌళిని అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు మీరు. సార్ రాజమౌళిని అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. అది అవును, అంతేనా సార్? కథ చెప్పడంతో నా పని అయిపోయిందండి. అంతేనా? ఆ తర్వాత ఆ కథని డెవలప్ చేయడంలో మిమ్మల్ని మళ్ళీ డెవలప్ చేయడం త్రూఅవుట్ ఉంటామండి. ద మూమెంట్ ఇస్ పుట్ ఆన్ ద పేపర్, మై జాబ్ ఇస్ డన్. ఎప్పుడన్నా ఒకసారి రష్ శ్రమించి అడుగుతూ ఉంటాడు, ఇంపార్టెంట్ సీన్ ఏదైనా తీస్తూ ఉంటే సెట్టి పిలిచి ఇలా చేద్దాం అనుకుంటున్నానండి మీరు ఏమంటారు అంటూ ఉంటాడు. అంతేనండి, అంతకుమించి పెట్టుకోకూడదండి. సార్ గతంలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పారు ఎమోషన్ అన్నది ఏ భాషకు అతీతం, అందరికీ ఒకటే ఎమోషన్ అని చెప్పి. ఇక్కడ మనకి నేటివిటీ అని లేకపోయినా ఈ ఇద్దరు వీరులు దేశభక్తులు అంటే దేశానికి మొత్తం భక్తులు, బట్ అన్ని భాషలలో వాళ్ళకి రిలేటబుల్ చేయడానికి, ఉదాహరణకి అశోక్ తేజ గారిని అడిగాను, కొమరం భీం పాట మీరు ఇక్కడ తెలంగాణలో రాశారు, అది తమిళ్లో కానీ మలయాళంలో కానీ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది ఆ నేటివిటీ తీసుకోవడం? మీరు వినే ఉంటారండి, చాలా బాగా వచ్చిందండి. నాకు హిందీ కొంత అర్థమవుతుందండి, చాలా బాగుందండి. తమిళ్ కూడా కొంత అర్థమవుతుంది, చాలా బాగుందండి. మలయాళం నాకు తెలియదండి, ఎక్కడ దాని తాలూకు సొంపు తగ్గలేదండి. అలాగా వీళ్ళ పాత్రల్ని మనం ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఇతర భాషల్లో వీళ్ళుగానే ఉంటారు కదా సార్? అంతేనండి. అంటే దే ఆర్ అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీం గారు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కథ తీశారండి. అవును, ఆవిడ ఎక్కడైనా అంతేగా. ఛత్రపతి శివాజీ కథ తీశారు, చూస్తాం మనం. ఇంకో కథ తీశారు, చూస్తాం మనం. ఇది దేశభక్తి అనేది ఇట్ ట్రాన్సెండ్స్ ది లాంగ్వేజ్ బ్యారియర్ అండ్ రీజియన్ బ్యారియర్ అండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ప్రతి వాడికి కూడా భారతదేశం భరతమాత కన్నతల్లి. ఆ కన్నతల్లిని ఎవరంటే కోపం సర్రమని పొడుచుకొస్తుందండి. దానికి ప్రాంతం భాష తేడా ఉందని అనుకోను నేను.